డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక సెప్టెంబర్ 15న అల్పపీడన ప్రాంతం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని తెలిపింది. తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని, దీంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, పెద్దపల్లి, జనగాం, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 16న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. కంటిన్యూ. అనుష, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడనున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సుమారు నుంచి మొదలుపెడితే దాదాపు 2-3 గంటల వరకు ఏకతాటిగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం అయితే ఉంది. అయితే తెలంగాణలో మరొక 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో కూడా మనం చూస్తుంటే మొన్న చూస్తుంటే హైదరాబాద్ అంతా కూడా వర్షంతో ఉక్కిరి బుక్కిరి, హైదరాబాద్ నగర వాసులంతా కూడా వర్షంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొత్తానికి 3 వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే నిన్న సిద్దిపేట జిల్లా నారాయణపేటలో దాదాపు 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ లో 13 సెంటీమీటర్లు, అలాగే మెదక్ జిల్లా తూఫాన్ లో 8.8 సెంటీమీటర్లు, భద్రాద్రి జిల్లా మణుగూరులో 8.3 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుటలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే మరొక 2-3 రోజుల పాటు కూడా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు అధికారులు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అయితే వరద ఉధృతి పెరిగింది. దీంతో మరోసారి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణా గోదావరి ప్రాజెక్టులో ఉన్నటువంటి బేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్లు వస్తుండగా గేట్లు, విద్యుత్పత్తి కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్లను అయితే వదులుతున్నారు. సో మొత్తానికి రానున్న 3-4 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో గత 2 రోజుల నుంచి కూడా నిన్న మాత్రం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కంటిన్యూగా ఏకదాటిగా దాదాపు 6-8 గంటలు కూడా భారీ వర్షం అయితే పడింది. అనుష, వినోద్, అయితే మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికి అయితే రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? గత 2 రోజులు అంటే మొన్న చూస్తుంటే మనము 2 రోజులు సెలవు దినాలు కావడంతో ట్రాఫిక్ అయితే పెద్ద సమస్య లేకుండా పోయింది. కానీ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. మొత్తం మనం మొన్న చూస్తున్నట్టయితే శుక్రవారం నాడు కూడా దాదాపు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అయితే జామ్ అయింది. కానీ శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో పెద్దగా ట్రాఫిక్ అయితే అంతరాయం ఇక్కడ
పడలేదు. కానీ ఇవాళ మరి కాసేపట్లో దాదాపు 7 గంటల నుంచి వర్ష సూచన హైదరాబాద్ కి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా వర్షం పడిన తర్వాత అంటే వర్షం తగ్గిన తర్వాతనే పడుతున్న సమయంలో ఎవరు బయటికి వెళ్ళకూడదు. వర్షం తగ్గిన తర్వాత ఉద్యోగస్తులైనా లేదంటే బయటికి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ వర్షం తగ్గిన తర్వాత వెళ్తేనే బెటర్ అంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా అంటే నిన్న మొన్న సెలవు దినాలు కావడంతో పెద్దగా ట్రాఫిక్ ఇంపాక్ట్ కనబడలేదు. కానీ ఇవాళ ఏ కొద్దిపాటి అంటే ఏ చిన్న పనుల కోసం బయటికి వెళ్ళినా కూడా అంటే అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రైట్ వినోద్, థ్యాంక్ యూ.